హలో అండి. ఫ్రైడే కదా పూజ చేసుకుందామంటే పువ్వులు లేవు. నేను మర్చిపోయి వచ్చాను. మార్నింగ్ అయినా మా హస్బెండ్ తెచ్చిస్తాడేమో అనుకుంటే ఆయన 7కే వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాం, నాకు బయటికి వెళ్ళి వేరే ఎవరి దగ్గరనైనా అడగకుండా తెంచుకోవడం, వేరే వాళ్ళ చెట్ల దగ్గర. మాది వెంచరే కదా, బయట అన్ని చెట్లే ఉంటాయి, మందార పూలు అవన్నీ చాలానే ఉంటాయి. కానీ అడగకుండా తెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు కొంచెం మొహమాటం ఎక్కువే. మ్యాక్సిమం నేను మా కింద తెంచుకోవాలన్నా కూడా నేను అడిగేసి తెంచుకుంటా, ఎందుకంటే కింద వాళ్ళే తను వాటర్ పెట్టుకుంటుంది కాబట్టి చెట్లకి. ఇంకా మా చెట్టుకు ఒక పువ్వు ఉంటే అదొక్కటి తీసుకొచ్చి పెట్టాను. అంటే మన గరికపాటి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, దేవుడు తృప్తి పడే అన్ని పూలు నువ్వే కాదు ఎవరైనా పెట్టలేము. సో మన తృప్తి కోసం ఏదో మనం కొన్ని పెట్టుకుంటాంలే, కానీ దేవుడికి కావాల్సినవి పెట్టాలంటే అది ఎవరి వల్ల కాదు. నీ దగ్గర ఉన్నది ఒకటో రెండో పెట్టు, మిగిలిన అక్షింతలు పెట్టి పూజ చేయి, అంతేగాని ఏదో కారణాలతోని పూజ చేయకుండా ఉండడం, బద్ధకంగా ఉండడం అలాంటివి చేయకూడదనేసి చెప్పారు కదా. అలాంటివి నాకు బాగా గుర్తున్నాయి. సో ఇక్కడ కొంచెం దీపం పెట్టేసిన, ఒక పువ్వు ఉంటే తెచ్చి పెట్టాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేశాను. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం తులసి చెట్టు మాది పువ్వులు నేను చెట్టు మీద పెట్టడం వల్ల చీడబట్టేసింది. పువ్వులకున్న పురుగులు అవి ఉంటాయి కదా, అది చెట్టుకు పట్టేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈసారి చెట్టు మీద పువ్వులు పెట్టట్లేదు, వీలైతే కిందనే పెట్టేస్తా. దీపం దగ్గర పెడతా, అక్కడ లక్ష్మీదేవి దగ్గర పెడతా. ఇంక ఈరోజు ఆ పూలు లేవు కాబట్టి ఇంకా పూలు ఏం లేవు. ఈసారి చెట్టు మంచిగా వస్తుంది.